మీరు చూస్తున్న ఈ మహిళ పేరు ప్రతీక్ష తోండ్వాల్కర్. ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించిన ప్రతీక్ష చిన్ననాటి నుండే ఎన్నో కళల మధ్య ఆశయాలతో పెరిగింది. కానీ ఎక్కువ సమయం పట్టలేదు ఆమె ఆశయాల గురించిన కళలు కనకుండా చేయడానికి. ఎందుకంటే ప్రతీక్షకి ఆమె 7వ తరగతిలోనే, అంటే ఆమె 13 ఏళ్లప్పుడే పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ప్రతీక్షకి టీచర్ ఒకరు ఆమెను నాకు అప్పగించండి, ఆమె ఖర్చు మొత్తం నేనే భరిస్తాను, ఆమెకు మంచి భవిష్యత్తు కల్పిస్తాను, ప్రతీక్షని చదివించడానికి నాకు అనుమతి ఇవ్వండి అని ఎంత బ్రతిమాలినా ప్రతీక్ష తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆడవాళ్లు ఇంటికి పరిమితం అవ్వాల్సిందే, భర్తకు సేవ చేయడమే ఆడదాని విధి, అదే ఆడదానికి గౌరవం అంటూ చెప్పి ప్రతీక్షకి పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. దాంతో ప్రతీక్ష కలలు కలల్లాగే మిగిలిపోయాయి. ఇంకా నా జీవితం ఇంతే అనుకుంది ప్రతీక్ష కూడా. స్టేట్ బ్యాంక్ లో బైండింగ్ వర్క్ చేసేవాడు ప్రతీక్ష భర్త. భర్తతో కాపురం చేయడం, అత్తమామలకు చాకిరీ చేయడం ఆమె దినచర్యగా మారింది. కొన్నేళ్లకి ప్రతీక్షకు ఒక కొడుకు జన్మించాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగిపోతున్న ప్రతీక్ష జీవితం ఒక్కసారిగా తలక్రిందులయ్యింది. ప్రతీక్ష 20 ఏళ్ల వయసులో, అప్పటికి కొడుకుకి 2 ఏళ్లు. ఆమె భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రతీక్ష జీవితం ఒక్కసారిగా చీకటిలో నెట్టేసినట్లయింది. దాదాపు పెళ్లైన 7 ఏళ్లకి భర్త పోయాడు. అప్పటికి 2 ఏళ్ల కొడుకున్నాడు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కొడుకుని ఎలా పోషించుకోవాలి, ఎలా చదివించాలి, వీటన్నిటి మధ్య తన కన్న కలలు. కనీసం తన కొడుకునైనా గొప్ప స్థాయిలో చూడాలనుకుంది ప్రతీక్ష. ఇప్పుడు ఇది జరిగేదెలా అనుకునే ఆలోచనల్లో లెక్కలేని చీకటి రాత్రులు ఆమె కన్నీటిని తుడిచాయి. అయితే కొన్నాళ్లకి బ్యాంకు నుండి తన భర్తకు రావాల్సిన బ్యాలెన్స్ 250 రూపాయల సాలరీ చెక్ వచ్చి తీసుకోమని కోరగా చంకలో చంటి బిడ్డనెత్తుకొని చెక్కు కోసం వెళ్ళింది ప్రతీక్ష అలా బయటకు వెళ్ళడం, అది ఒంటరిగా. ఇదే మొదటిసారి. భయంగా బ్యాంకు లోపలికి వెళ్ళింది. కానీ బ్యాంకులో అధికారులు మాత్రం ప్రతీక్షని ఎంతో గౌరవంగా ఆప్యాయంగా ఆహ్వానించారు, కూర్చోబెట్టుకుని ఓదార్చారు. అంతేకాదు, అందరూ తలా కొంత జమ చేసి ప్రతీక్షకి ఆమె కొడుకుకి సాయం చేద్దామని కొంత డబ్బు జమ చేసి ఇవ్వబోయారు. కానీ ప్రతీక్ష మాత్రం ఆ డబ్బుని తీసుకోకుండా తిరస్కరించింది. ఇలా ఒకరి దయతో బ్రతికితే ఇది నా జీవితాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తులో నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. నాకు కష్టపడే శక్తి ఉంది, ఆ శక్తి ఉన్నన్నాళ్ళు నేను కష్టపడి బ్రతుకుతాను. మీ ప్రేమ నాకు అర్థమవుతుంది, కానీ నేను దయతో బ్రతకలేనని చెప్పి మీ వల్ల ఏదైనా సహాయం చేయడం అవుతుందంటే నాకేదైనా పని ఇప్పించండి అని కోరింది ప్రతీక్ష. దాంతో అందరూ ఆమె మాటలకు, ఆమె ధైర్యానికి, ఆమె ఆలోచనకి సంబరపడి నెలకు 65 రూపాయల జీతానికి పార్ట్ టైం స్వీపర్గా అదే బ్యాంకులో ఉద్యోగం ఇచ్చారు. స్వీపర్గా పని అయితే ఇచ్చారు, కానీ ఎప్పుడూ ఆమెను ఒక స్వీపర్గా కాకుండా తమలో ఒకదానిగానే చూశారు. ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఫ్లోర్ క్లీన్ చేసి తుడిచి బాత్రూంలు కూడా కడిగి మళ్ళీ వేరే పనులు చూసుకోవడానికి బయలుదేరేది ప్రతీక్ష. అలా కొన్నాళ్లు గడిచాయి. కొడుకుని స్కూల్లో చేర్పించింది. అయితే ఇదే సమయంలో ఆమెలో మరో కొత్త ఆలోచన మొలకెత్తింది. ప్రతిరోజు బ్యాంకులో చదువుకున్న వాళ్ళని చూసి ప్రతీక్షకి కూడా మళ్ళీ చదువుకోవాలనిపించింది. ఎందుకంటే తాను చదువుకుంటే తన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ ఆ చదువుకు తగ్గ పని వెతుక్కుంటే మంచి జీతం వస్తుంది. తద్వారా తన కొడుకుని బాగా చదివించగలని అనుకొని ఎలాగైనా చదివి తీరాలని నిర్ణయించుకుంది ప్రతీక్ష. ప్రతిరోజు పని చేసుకుంటూనే ఓపెన్ స్కూల్కి ఫీజు కట్టి రాత్రులు కొడుకుతో కూర్చొని చదువుకునేది. బ్యాంకులో చదువుకున్న వారి పిల్లల పాత పుస్తకాలు, నోట్బుక్స్ అడిగి తెచ్చుకొని రాత్రిళ్ళు స్ట్రీట్ లైట్ కింద ఇంట్లో సీసా దీపం పక్కన కూర్చొని ఒక్కో పాఠాన్ని 5 సార్లు నోట్ చేసేది. ఇక మ్యాథ్స్ అయితే 10 సార్లు నోట్ చేసేది. కానీ ఆమెకు ఇంగ్లీష్ చాలా కష్టంగా ఉండేది. అయితే మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. ప్రతీక్ష పొద్దున్నే పనికి వెళ్లే ముందు తన చేతిపై 5 ఇంగ్లీష్ పదాలు రాసుకొని రోజంతా వాటిని ప్రాక్టీస్ చేస్తూ సాయంత్రం తిరిగి వచ్చాక నోట్బుక్స్ లో రాసి చూసేది. ఇలా ఇంగ్లీష్ కూడా నేర్చుకొని కొన్ని రోజులు గడిచాక 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది ప్రతీక్ష. ఇక అదే ఉత్సాహంతో ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఆమె బలమైన కోరికను చూసిన ఆమె బంధువులు మరియు బ్యాంక్ అధికారులు కూడా ఆమెకు సాధ్యమైనంత సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతీక్ష ఒకదాని తర్వాత ఒకటిగా మైలురాళ్లు దాటి చివరి వరకు సైకాలజీలో డిగ్రీని పొందింది. ఆమె కష్టాన్ని గుర్తించిన బ్యాంకు కూడా ప్రతీక్షకు క్లర్క్గా పదోన్నతినిచ్చింది. ఆ తర్వాత ఆమె జీవితం క్రమంగా మారడం ప్రారంభమయ్యింది. ఇదే సమయంలో బ్యాంకులో పనిచేసే ఒక మెసెంజర్ను ఆమె వివాహం చేసుకుంది. అతను ఎప్పుడూ ఆమెకు మద్దతుగా నిలబడి బ్యాంకు పరీక్షలు రాయడానికి ప్రోత్సహించేవాడు. కాలం గడిచే కొద్దీ ప్రతీక్ష తన ఉద్యోగంలో ఎదుగుతూ వచ్చింది. క్లర్క్ నుండి 2004లో ట్రైనీ ఆఫీసర్గా ప్రమోషన్ పొందింది. క్రమం తప్పకుండా బ్యాంకు పరీక్షలకు హాజరవుతూ ఒక్కో మెట్టెక్కుతూ చివరకు 2022లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పదవికి చేరుకుంది. ఏ బ్యాంకులో అయితే స్వీపర్గా చెత్తని ఊడ్చి బాత్రూంలు కడిగిందో అదే బ్యాంకులో ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ స్థానంలో విధులు నిర్వహిస్తోంది. ఒకప్పుడు చీపిరి పట్టుకొని వచ్చిన బ్యాంకుకి ఇప్పుడు ఫైల్స్ పట్టుకొని వస్తుంది అంటే ఆమె జీవితం ఎంత మందికి స్ఫూర్తినివ్వగలదో అర్థం చేసుకోండి. గ్రాడ్యుయేషన్
తర్వాత కూడా చదువు ఆపలేదు ప్రతీక్ష. నేచురోపతి కూడా పూర్తి చేసి ప్రస్తుతం పాటలు పాడటం నేర్చుకుంటోంది. ప్రతీక్షకి రెండో పెళ్ళయ్యాక 2 పిల్లలు కూడా జన్మించారు. ఇది కేవలం ఒక రియల్ లైఫ్ స్టోరీ మాత్రమే కాదు, రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్. ఇలాంటి జీవితాలు, ఇలాంటి కథలు, ఇలాంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వారి జీవితానికే కాదు, ఎంతో మంది భవిష్యత్తుకి మోటివేషన్ అవుతుంది. ఇది ప్రతీక్ష రియల్ లైఫ్ మోటివేషనల్ స్టోరీ. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.